నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పంచాంగం. ఈరోజు మన స్పెషల్ వీడియోలో మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమత్ వ్రతం. ఈ వ్రతం చాలా పవిత్రమైనది. శ్రీకృష్ణుడు ద్రౌపది చేత ఈ వ్రతం చేయించాడు. అప్పుడు ద్రౌపది ఈ వ్రతం చేసింది. ద్రౌపదీదేవి ఈ వ్రతం చేసినందున 13 ముడులు గల హనుమత్ తోరణాన్ని చేతికి కట్టుకుంది. అప్పుడు అర్జునుడు ఆ తోరణాన్ని చూసి ఏమి చేశావు అని అడుగగా, నేను హనుమత్ వ్రతాన్ని చేశాను అని చెప్పింది. అప్పుడు అర్జునుడు, నువ్వు ఆ కోతి వ్రతాన్ని చేశావా? ఎంతటి హీనమైన పని చేసితివి అని ఆ తోరణాన్ని తీసి పడేశారు అర్జునుడు. ఆ తోరణాన్ని తీసివేయడం వల్లే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం పాండవులు చేయక తప్పలేదు. రాముడికి హనుమంతుడు బంటు అయినప్పటికీ రాముడి చేత ఈ వ్రతం చేయించాడు హనుమంతుడు. ఆ వ్రత ఫలితమే సీతాదేవి దగ్గరికి రాముడు చేరుకునేలా చేసింది. ఈరోజు ఈ వ్రతం చేసిన వారికి అయినా లేదా ఈ కథ విన్నవారికి అయినా సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని హనుమంతుడు ఈ కథలో తెలిపారు. అందుకే ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూడండి, మనసు పెట్టి వినండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కథ చెప్పారు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో ఉన్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు భార్య ద్రౌపదితో సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి భక్తి శ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరూ భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతం ఉందని దాన్ని వివరించాడు. అది కార్యసిద్ధిని కలగజేస్తుందని, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పారు. అదే శ్రీ హనుమద్వ్రతం. దుష్టగ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టే సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి బోధించి దగ్గర ఉండి వ్రతం చేయించాడని, దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు. అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి ఉన్న హనుమత్ తోరణాన్ని చూసి దాన్ని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడించాడు. తన జెండాపై కట్టబడ్డవాడు ఒక వానరుడు అయిన హనుమానుకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీకృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడికి కోపం తగ్గలేదు. ఆమె చేతికి ఉన్న తోరణాన్ని బలవంతంగా లాగిపడేశాడు. అప్పటి నుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయని, ఈ అరణ్య అజ్ఞాత వాసాలు అన్నీ దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. 13 ముడులు గల హనుమత్ తోరణాన్ని తీసివేయడం వల్లే 13 ఏళ్ల అరణ్య అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కథ చెప్పాడు. పూర్వం శ్రీరాముడు సీతను వెతుకుతూ తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ హనుమాలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాది దేవతలు హనుమతో, హనుమా, నువ్వు హనుమత్ వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తి శ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి, నేను నీ బంటునని తేలిగ్గా చూడకు, నా వ్రతం చేసి ఫలితం పొందు, త్వరలో సీత దర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని వివరించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి హనుమ చెప్పిందంతా సత్యమేనది అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమ రాముడు కోరగా మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపానదీ తీరంలో శ్రీరాముడు సుగ్రీవులతో వ్రతం చేశాడు.
13 ముళ్ళు దూరంగా పూజించి కట్టుకున్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు భార్య సోదరులతో వ్రతాన్ని విధి విధానంగా చేసి అంతా తోరాలు భక్తి శ్రద్ధలతో కట్టుకున్నారు. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు ఈ కథ విన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది. ఆ స్వామి ఆశీర్వాదాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మా ఛానల్ వీడియోస్ మీ ఫోన్కి వస్తాయి.